హలో, దిస్ ఈజ్ ఉషా. వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ డాటర్ టిప్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు కూడా నేను ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చాను. అదేంటో చెప్పేస్తాను. ఈ టిప్ వచ్చి మనకి మెంతులతోటి మన ఒంట్లో ఉన్న వేడినంతా పోగొట్టే ఒక మంచి టిప్ని మీకు హెయిర్కి పెట్టుకుంటే ఎలా యూజ్ అవుతుందో అది నేను మీకు చూపిస్తాను. హెయిర్ కూడా బాగుంటుందండి. ఆ టిప్ ఏంటో చూసేద్దామా? మీరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోనండి. అండ్ కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ ముందుకు వస్తుంది. ఆ వీడియో ఏంటో నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను. చూసేద్దామా? లెట్స్ గో. హెయిర్ ప్యాక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫెనెగ్రిక్ సీడ్స్, మెంతులు, మందారాకు చూర్ణం అవైలబుల్గా లేకపోతే కనుక మీ దగ్గర మందారాకులు ఉంటే అదే యూజ్ చేయండి. నేనైతే అదే యూజ్ చేస్తాను. కొంతమందికి మందారాకులు దొరకవు కాబట్టి ఈ పౌడర్ బయట దొరుకుతుందని చెప్దామని చూపిస్తున్నాను. మందారాకు చూర్ణం, విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్స్, ఇవి కూడా మనకి మెడికల్ షాప్లో దొరుకుతాయండి. విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్స్ అక్కడ తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. కలబందని అలోవెరా జెల్, ఇది ఇంట్లో ఉంటే ఓకే, లేదంటే కనుక మనకి మార్కెట్లో దొరికే కలబందని యూజ్ చేయొచ్చు. కరివేపాకు, ఇది మనకి చాలా మంచిది హెయిర్కి. ఇది ఇప్పుడు మనం ఈ మెంతుల్ని ఒక నైట్ ముందు నేను నానపెట్టుకున్నాను. ఇది మా ముగ్గురికి అని చెప్పి నానపెట్టానండి. జస్ట్ నేను పైన మాడు వరకు తల వరకు పెట్టడానికి మాత్రమే తీసుకున్నాను. పాపకి, నాకు అండ్ మా హస్బెండ్కి కూడా కొంచెం పెడతాను, అందుకే కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట. వీటన్నిటిని ఒక ముందు రోజు నైట్ మనం నానపెట్టుకోవాలి. మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. తర్వాత ఈ వాటర్ని కూడా మనం పడేయకూడదండి. ఈ వాటర్ కూడా మనకి యూజ్ అవుతాయి. ఈ వాటర్ని సపరేట్ చేసేస్తున్నాను. దీంతో తర్వాత చూపిస్తాను ఏం చేయాలో. ముందు ఈ మెంతుల్లో మనకి చాలా మంచి పోషక గుణాలు ఉన్నాయండి. ప్రధానంగా ఒంట్లో ఉన్న వేడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఈ మెంతుల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. తక్కువ క్యాలరీస్తో విటమిన్ సి, B1, B2, కాల్షియం, ఫాస్ఫరస్ ఉన్నాయి. మెంతులు తలలోని చుండ్రు తగ్గించడానికి బాగా యూజ్ అవుతుందండి, ఉపయోగపడుతుంది. పొట్టు ఉన్న చుండ్రు కన్నా జిడ్డుతో కూడిన చుండ్రుని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ మెంతులు. తలకే కాదండి, వంటికి కూడా చాలా మంచిదే. అలాగే కలబందని మనం తీసుకోవాలి. కలబందని కూడా గుజ్జు చేసుకొని తీసుకోవాలి. ఈ కలబంద గుజ్జుని తీసి నేను ఎక్కువే తీసుకున్నానండి. పాప ఇది చేసింది, నేను మిక్సీ జార్లో వేశాను కదా. తర్వాత కరివేపాకును కూడా అందులో వేసేసుకోవాలి. ఈ కలబంద గుజ్జు నేను ఎక్కువే తీసానండి. పాప ఒకటి పట్టుకొని ఆటలాడుతుంది. తర్వాత నేను ఇంకొంచెం తీసుకొని ఎక్కువ వేసాను, చూపించడానికి టైం అయిపోతుందని వెంటనే ఆ కొద్దిగుంటే వేశాను. మనం ఎక్కువ యూజ్ చేసిన తలకి చాలా మంచిది. కరివేపాకు కూడా మనకి చాలా మంచిదండి హెయిర్కి. తింటే కూడా మనకి హెయిర్ పెరుగుతుంది. కరివేపాకుని ఎక్కువగా తీసుకుంటే హెయిర్ బాగా పెరుగుతుంది. ఈ మూడింటిని కలిపి మనం మిక్సీ చేసుకోవాలన్నమాట. మిక్సీ చేసుకుందాము. మిక్సీ చేసిన తర్వాత ఈ పౌడర్ని కలుపుతా నేను. లేకపోతే ఆకు ఉన్నదనుకోండి, డైరెక్ట్గా అందులో వేసేసుకొని మిక్సీ వేసేసుకోవాలి. ఒకవేళ పౌడర్ ఉంటే కనుక ఇది మిక్సీ చేశాక మనం పౌడర్ని కలుపుకోవచ్చు. మందారాకుంటే కలిపేసేసుకోండి. ఇదిగోండి, ఇలా మిక్సీ వేసిన తర్వాత ఇలా పేస్ట్ వస్తుందన్నమాట. ఈ పేస్ట్లో నేను ఈ పౌడర్ని వేస్తున్నాను. నాకు తెలుసు కాబట్టి నేను కొంచెం వేసుకుంటున్నానండి. అంత గట్టిగా అవసరం లేదు, కొంచెం వాటరీగా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ తీసిన వాటర్ ఉన్నాయి కదా, అవి వేస్తూ మనం మిక్సీ చేసుకోవాలి. అండ్ ఈ పౌడర్ కూడా నేను 2 స్పూన్స్ దాకా వేశాను. మీ దగ్గర ఆకుని అనుకో, ఎక్కువ ఆకులతోటి మనం ముందే మిక్సీలో వేసేసుకుంటే కనుక పేస్ట్ కూడా గ్రీనిష్గా వస్తుంది. ఇలా కాదు, చాలా గ్రీనిష్గా వస్తుంది ఆకులు వేస్తే కనుక. ఇదైతే మొత్తం కలిపేస్తున్నాను. ఈ పేస్ట్ని మొత్తం మనం చక్కగా కలిపేసుకోవాలి. కొంచెం లూజ్గానే ఉండాలండి. దీంతో మనకి ఒంట్లో వేడి చాలా అద్భుతంగా పోతుంది. ఇది రియల్గా నిజమండి. చాలా బాగుంటుంది. ఈ ప్యాక్ పెట్టుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఈ ప్యాక్ వల్ల. ఉపయోగాలు అయితే మంచి ఉపయోగాలే ఉన్నాయి. ఇదంతా మనం కలిపేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా తక్కువైంది, నేను తర్వాత యాడ్ చేశాను. నేను మిక్సీ వేస్తూ కూడా యాడ్ చేశాను, బట్ ఇంకొంచెం లూజ్గా ఉన్నా బాగుంటుంది. ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇంకా మిగిలిన వాటర్ని నేను తర్వాత ఏం చేస్తానో చూపిస్తానండి. మెంతులు ఈ ప్యాక్ని మాత్రం హెయిర్కి మాడు దగ్గర అప్లై చేయడానికి పెట్టుకుంటున్నానండి.
ఈ వాటర్లో చూసారా అండి, ఈ వాటర్లో నేను విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్స్ వేస్తానన్నమాట. వేసేసి వీటిని ఆ వాటర్లో వేసి ఆ వాటర్ని బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ఈ ముద్ద గురించి చెప్తున్నాను కదండి, ఇది ఓన్లీ పైన మాడు వరకు పెట్టుకోండి. మాడు వరకు పెట్టుకుంటే కనుక హెయిర్ చిక్కు పడుతుంది, బాగా ఊడుతుంది అన్న వాళ్ళు మాత్రం టోటల్ హెయిర్ మొత్తం పెట్టుకోవద్దండి. ఎక్కువగా మనకి అది పట్టేస్తుంది జిగురుతనానికి, దువ్వేటప్పుడు ఎక్కువ ఊడిపోతుంది. సాఫ్ట్గా హెయిర్ నాది బాగానే ఉంటుంది అనుకున్న వాళ్ళు మాత్రం పెట్టుకోవచ్చు హెయిర్ మొత్తం. బట్ అది మాత్రం ఇదిగోండి బాటిల్లో వేసేసాను కదా, రెడీ అయిపోయింది, బాటిల్లో ట్రాన్స్ఫర్ చేసింది. ఇది మనం హెయిర్కి ఎలాగంటే ఈ ముద్ద పైన అయితే పెడతాను కదా, ఒక 15 మినిట్స్కి ఒకసారి హెయిర్ మొత్తం ఈ వాటర్ని స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఒక 10 మినిట్స్కి ఒకసారి హెయిర్ మొత్తం పైనుంచి కింద దాకా వాటర్ మొత్తం స్ప్రే చేసుకుంటూ 15 నిమిషాలకు ఒకసారి స్ప్రే చేసుకుంటూ ఉంటే మనకి హెయిర్ స్మూత్గా సిల్కీగా ఉంటుందన్నమాట. అలా స్ప్రే చేసుకోవాలి. ఈ ముద్ద కూడా మనకి ముద్ద మీద కూడా స్ప్రే చేస్తూ ఉండొచ్చు, స్ప్రే చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలకు ఒకసారి ఆ స్ప్రే చేసుకుంటూ ఉంటే చక్కగా హెయిర్ మొత్తం అబ్జార్బ్ చేసుకుంటుంది ఆ వాటర్ని. చూసారు కదా, అలా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ మొత్తం ప్యాక్ని ఇలా రెడీ అయిపోయిందండి. మనకి ప్యాక్ బాగుంటుంది. కాకపోతే ఇదేంటంటే నేను జస్ట్ మాడికే పెట్టాను, పాపకి నాకు ఈయనకి కొంచెం మాడు వరకు పైన తల వరకు పెడితే చుండ్రిపోతుందని అలా పెట్టాను. ఇది కనుక మీకు ఈ ప్యాక్ అండ్ స్ప్రే వల్ల మన తలలోని చుండ్రు తగ్గిపోతుంది, హెయిర్ స్మూత్గా సిల్కీగా ఉంటుంది. ప్యాక్ ఒంట్లోని వేడిని కూడా తగ్గిస్తుంది. కొంతమంది గోరింటాకు పెట్టుకుంటారు కదా, వేడిని తగ్గించడం కోసం గోరింటాకుని యూజ్ చేస్తారు. కొంతమంది గోరింటాకుని ఇష్టపడరండి పెట్టుకోవడానికి, కానీ ఈ ప్యాక్ పెట్టుకోవడం వల్ల మన ఒంట్లోని వేడైతే తగ్గిపోతుంది, తలనొప్పి కూడా తగ్గిపోతుంది. ఒంట్లోని వేడి ఉంటే హెయిర్ కూడా బాగా లాస్ అవుతుందండి, ఎక్కువగా జుట్టు ఊడిపోవడం జరుగుతుంది. ఈ ప్యాక్ పెట్టుకుంటే ఆ వేడంతా తగ్గించే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. పెట్టుకుంటే వేడి తగ్గిపోతుంది. అది ఎలా అంటే నెక్స్ట్ డే కళ్ళల్లోంచి పుసులు రావడం, దగ్గు జలుబు ద్వారా బయటపడిపోతుంది. ప్యాక్ని మీ మీద 40 మినిట్స్ ఉంచుకొని నార్మల్ వాటర్తో హెడ్ బాత్ చేసేయండి. నెక్స్ట్ డే షాంపూ పెట్టుకోండి. మీరు వాడి మీ రిజల్ట్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ ప్యాక్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి.